ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము ధరని తీసేస్తాం, రైతు బంధు వేస్ట్ ఇస్తున్నాడు కేసీఆర్, 3 గంటలే కరెంట్ ఇస్తాం అంటే పరిశ్రమలకు కూడా మళ్ళీ కోత పెడతారు. ఇలా కర్ణాటకలో ఏం గతి అయింది కాబట్టి జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మళ్ళీ పవర్ హాలిడేలు పవర్ కట్లు వస్తే నష్టపోయేది మనమే. మన పటాన్ చెరువు లాంటి ప్రాంతం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేను మీ అందరినీ ప్రార్థించేది మంచిగా ఆలోచించి మీరు నిర్ణయాలు చేయండి. ఇప్పుడు ఇక్కడ ఇంకో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అసైన్ భూములను తీసుకుంటుంది గవర్నమెంట్ అని చెప్తా ఉన్నారు. అది శుద్ధ తప్పు. ఈ దఫా గెలిచిన తర్వాత అసైన్మెంట్ భూములకు వాళ్ళకు కూడా పట్టా ఇచ్చేసి వాళ్ళకు కూడా అధికారాలు ఇస్తామని మనవి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మైపాల్ రెడ్డి గారు ఇప్పుడు కోరినారు, 2,50,000 మంది కార్మికులు ఉన్నారు, మా దగ్గర ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి, వాళ్ళకి ఎక్కువ ఇవ్వకుండా ఒక 75 గదాల జాగా ఇచ్చినా వాళ్ళకి ఇండ్లు కట్టిస్తే సంతోషపడతారని చెప్పినారు. తప్పకుండా దాన్ని నంబర్ 1 ప్రయారిటీగా తీసుకొని ఆలోచన చేసి మీకు ఆ సదుపాయం కూడా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.